హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఈక్వల్ అండ్ రిపీటెడ్ ర్యాంక్స్ ఉన్నప్పుడు స్పియర్మాన్స్ కోరిలేషన్ కోఎఫిషియంట్ లేదా ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫర్ ఈక్వల్ అండ్ రిపీటెడ్ ర్యాంక్స్ అని అడుగుతారు. అదేంటో చాలా చాలా క్లియర్గా చెప్తాను. మనం ఆల్రెడీ కోరిలేషన్ కోఎఫిషియంట్ జనరల్ ప్రిన్సిపల్ చూసాము. అక్కడ మనకి 1 - 6 సిగ్మా d² n × n² - 1 యూజ్ చేసాం, రైట్? మరి ఇదేంటిది? దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఈక్వల్ అండ్ రిపీటెడ్ ర్యాంక్స్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా క్లియర్గా చెప్తాను చూడండి. ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లేలిస్ట్లో కింద మీరు పిఎస్ కావచ్చు అండ్ ఎస్ఎండిఎస్ కావచ్చు, ప్రతి ఒక్క హౌ టు పాస్ అండ్ ప్రతి ఒక్క ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. దాంతోపాటు దీని ముందున్నటువంటి వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నార్మల్గా మనం కోరిలేషన్ కోఎఫిషియంట్కి 1 - 6 సిగ్మా d² n × n² - 1 అంటాం, రైట్? దట్ ఈస్ n × n² - 1 అంటే n³ - n, రైట్? సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 - 6 సిగ్మా d² ద డినామినేటర్ ఈస్ సేమ్. మరి ఇవి రెండు ఏంటి మేడం అని అంటే, మీకు ఏ ర్యాంక్స్ అయితే ఎన్నిసార్లు, ఇప్పుడు నాకు ఇక్కడ 10 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది అంటే m = 3 అండ్ 14 అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది, m = 5. అంటే ఎన్నిసార్లు అయితే రిపీటెడ్ ర్యాంక్స్ వస్తాయో అన్నిసార్లు m³ - m/12 m³ - m/12 2 టైమ్స్ రిపీట్ అయింది అంటే ఇక్కడ రిపీట్ అయిన వాల్యూ, ఇక్కడ రిపీట్ అయిన వాల్యూ. 3 టైమ్స్ రిపీట్ అయితే యూ కెన్ కన్సిడర్ అనదర్ m³ - m/12. ఈ విధంగా కన్సిడర్ చేయాలి. రిమెంబర్ దట్ పాయింట్. ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ ద ఫార్ములా. m అంటే ఏం లేదంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వేర్ ద ర్యాంక్స్ ఆర్ కామన్. అది నేను చెప్తాను చూడండి. ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి. ఒక్కసారి వింటే మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలుగుతారు. ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ని క్లియర్గా చదవడానికి ట్రై చేయండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా క్యాలిక్యులేట్ ద ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆఫ్టర్ మేకింగ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ టైడ్ ర్యాంక్స్ అంటే ర్యాంక్స్ అనేవి ఈక్వల్గా వచ్చాయి అంటున్నారు. దాన్ని మనం అడ్జస్ట్ చేసి ఒక ర్యాంక్ నెంబరింగ్ అనేది ఇస్తాము. దాని తర్వాత అంటే ర్యాంక్ ఎక్స్ ర్యాంక్ వై కనుక్కొని డిఫరెన్స్ కనుక్కొని d² కనుక్కున్న తర్వాత పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ అవర్ ఈక్వల్ అండ్ రిపీటెడ్ ఫార్ములా, దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, దానికోసం ఏం చేయాలంటే చూడండి అమ్మా, మీరు కనుక ఫస్ట్ టైం డైరెక్ట్ ఈ వీడియో చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. మనకి మ్యాథ్స్ స్టాట్స్ అలా డిఫరెంట్ సబ్జెక్ట్ ఇచ్చి ర్యాంక్ ఇవ్వమన్నప్పుడు హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన దానికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేవాళ్ళం. ఇక్కడ అలా కాదండి, నాకు ఇక్కడ ఎక్స్ అనేది ఇచ్చారు. మరి ఎక్స్ అనేవి దేన్ని రిప్రజెంట్ చేస్తుందంట? మార్క్స్ ని కాదు, ర్యాంక్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఇందులో లీస్ట్ ర్యాంక్స్ ని రిప్రజెంట్ మార్క్స్ అన్నప్పుడు హైయెస్ట్ తీసుకొని ఇస్తాం, ర్యాంక్ అన్నప్పుడు లీస్ట్ వాల్యూ ఏంటి? ఇక్కడ చూడండి, లీస్ట్ అనేది 9, రైట్? 9 ఎన్నిసార్లు రిపీట్ అయింది? ఒకటేసారి ఉంది కాబట్టి దీనికి నేను ర్యాంక్ 1 ఇస్తాను, రైట్? తర్వాత లీస్ట్ ఏంటిది? 9 తర్వాత లీస్ట్ 16. మరి ఈ 16 అనేది నాకు ఎన్నిసార్లు వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి. ఓకే, 1 తర్వాత వచ్చే నెంబరింగ్ ఎంత? 2, తర్వాత 3, తర్వాత 4. మీకు అర్థం కావడానికి మేడం ఇలా వచ్చినప్పుడు వీటికి ర్యాంక్స్ ఎలా ఇవ్వాలి అని అంటే ఏం లేదండి, తర్వాత సీక్వెన్స్ నెంబర్ 2, 3, 4 కదా, 2 + 3 + 4 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 16. 1, 2, 3 టైమ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రిపీటెడ్ టైమ్స్ అంటే దానికి సీక్వెన్స్ నెంబర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రిపీటెడ్ టైమ్స్. 4 టైమ్స్ రిపీట్ అయితే 4 అంటాం. అంటే 2 + 3 5, 5 + 4 9, 9/3 అంటే ఏంటండి? 3 3s are 9. అంటే మీరు ఈ 16కి ఎంత ఇవ్వమని చెప్తున్నారు? ర్యాంక్ 16కి ర్యాంక్ 3 అని ఇవ్వండి అంటున్నారు. అర్థమైందా? చూడండి, మీరు వింటుంటే క్లారిటీ వస్తుంది. తర్వాత 16 తర్వాత నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఏంటిది? 16 తర్వాత ఏంటిది లీస్ట్? 24. మరి 24 ఒకటేసారి రిపీట్ అయింది. మరి దీనికి ఏ ర్యాంక్ ఇవ్వాలి? 2 ఇవ్వాలా మేడం అంటారు. లేదు, 1 అయిపోయింది, 3 అయిపోయింది అంటే ఇక్కడ 2, 3, 4 ఆర్డర్లో ఉన్నాయి, అవి అయిపోయినాయి. నెక్స్ట్ ర్యాంక్ దానికి ఏమి ఇవ్వాలి అని అంటే 24కి ర్యాంక్ ఏమని ఇస్తారు మీరు? 5 అని ఇస్తారు. ఎంత అని ఇస్తారు?
5 అని ఇవ్వాలి. అంటే ఇండైరెక్ట్గా మీకు మైండ్లో ఇవి ఆ ప్లేస్ని ఈ 3 ఏదో ఒకటి 2 3 4 అయిపోయింది. నెక్స్ట్ 5th ప్లేస్ ఇచ్చేసాం, రైట్? డన్. తర్వాత 24 తర్వాత నెక్స్ట్ లీస్ట్ ఏంటి మళ్ళీ చెక్ చేయండి. 24 తర్వాత లీస్ట్ అంటే 33. ఆ 33కి ఎంత ఇవ్వాలి మనం? 5th ప్లేస్ అయిపోయింది. 33కి ఎంత ఇస్తాం? 6th పొజిషన్ ఇస్తాం, రైట్? 33 తర్వాత వచ్చేటిది ఏంటిది? 40. దానికి 7th ర్యాంక్ ఇస్తాను. మరి 40 తర్వాత వచ్చేటిది ఏంటిది? 48. దీనికి 8th ప్లేస్ ఇద్దాం. ఇంకేముంది? 48 తర్వాత వచ్చేది 57. 57కి ఎంత ఇద్దాం మనం? 8 అయిపోయిందా? ఇది 9. ఓకే, లాస్ట్ అండ్ దిస్ ఇస్ 65కి 10 ఇచ్చాను. ఈ విధంగా ఇచ్చాను, రిపీటెడ్ ఇచ్చాను. చూసారు కదా, రిపీటెడ్ తర్వాత దానికి 5 నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే 1 అయిపోయింది, 2 3 4 ఈ మూడిట్లో ఏదో ఒకటి 2 3 4 ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి, బట్ అన్నిటికీ ఆన్ అన్ యావరేజ్ 3 ఇచ్చేస్తాను. ఓకే, దాని తర్వాత వై ర్యాంక్స్ తీసుకొని, మరి వైకి ఎలా ఇవ్వాలి మేడం అని అంటే, వైలో ఫస్ట్ లీస్ట్ ఏంటి చూడండి, దానికి ఫస్ట్ ర్యాంక్ ఇద్దాం. వైలో ఫస్ట్ లీస్ట్ 6, రైట్? 6 కంటే ఇంకా తక్కువ ఉన్నాయండి ఏమైనా? 6 కంటే తక్కువ 4 ఉంది, అంటే 4 ఈజ్ ద ఫస్ట్ ప్లేస్. 4కి ఫస్ట్ ప్లేస్. 4 తర్వాత ఏంటిది నాకు? 6 అనేది రిపీట్ అవుతుంది. 4 తర్వాత నెక్స్ట్ లీస్ట్ 6. ఓకే, 6 2 టైమ్స్ అవుతుంది. 1 తర్వాత వచ్చే ప్లేస్ ఇది 2, ఇది 3, అంటే ఇందులో ఏదో ఒకటి 2 3 ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. అప్పుడు ఎలా ఇవ్వాలి? 2 + 3 బై హౌ మెనీ టైమ్స్? 6 రిపీటెడ్ 2 టైమ్స్, 5/2. 5/2 అంటే ఎంత? 2.5. 2.5. ఎస్, 5/2 ఇట్ ఈస్ 2.5. డన్. ఓకే, అయిపోయింది. అంటే 1 అయిపోయింది, 2 3 ప్లేస్లు ఆక్యుపై చేస్తుంటాయి, ఏదో ఒకటి తీసుకుంటాం కాబట్టి నెక్స్ట్ వచ్చే పొజిషన్ ఎంత ఇవ్వాలి? 4 ఇవ్వాలి. 4 అంటే మళ్ళీ నెక్స్ట్ దీని తర్వాత లీస్ట్ ఏంటిది? 9. 9కి 4 ఇస్తాను. 9 తర్వాత లీస్ట్ ఏంటిది? 13. మరి 13 అనేది 2 టైమ్స్ వస్తుంది మళ్ళీ. ఓకే, 4 తర్వాత 4 తర్వాత ర్యాంక్ 5 రావాలి. 5 రావాలి కాబట్టి ఇందులో దేనికొకదానికి 5, దేనికొకదానికి 6, అంటే రెండిటి యావరేజ్ తీసుకుంటే 5 + 6/2. 2 టైమ్స్ రిపీట్ అయింది 13 కాబట్టి 2, దాని ప్లేస్ 5, ఇది 6, అంటే 11/2. 11/2 అంటే ఎంత? 5.5. ఎంత వస్తుంది? 5.5. ఈ విధంగా ఇవ్వాలండి. మీకు ఒక్క ప్రాబ్లం వింటే ఏదైనా చేయగలుగుతారు. ఓకే, తర్వాత లీస్ట్ 13 అయిపోయిన తర్వాత నెక్స్ట్ లీస్ట్ ఏంటిది నాకు? నెక్స్ట్ 15. 15కి ఎంత ఇస్తాం? 5 6 అయిపోయింది, రైట్? బట్ యావరేజ్ ఇచ్చాను. 16కి ఎంత ఇవ్వాలి నేను? 7 ఇవ్వాలి, రైట్? డన్. 15కి 7 ఇవ్వాలి. 15 తర్వాత లీస్ట్ 19. 19కి ఎంత ఇస్తా? 8 ఇస్తా. తర్వాత ఏంటిది నాకు? 19 తర్వాత 20 వస్తుంది, అంటే దీనికి 9, ర్యాంక్ 9. నెక్స్ట్ దీనికి 10. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు వీటికి డిఫరెన్స్ చేస్తాను. నేను క్యాలిక్యులేట్ చేశాను చూడండి. వీటికి డిఫరెన్స్ చేస్తే నాకు ఎంత వస్తుంది అని అంటే, చూడండి నాన్న, డిఫరెన్సెస్ ఆఫ్ దిస్ 5.5 మైనస్ ఎక్స్ మైనస్ వై, 8 మైనస్ 5.5 అంటే ఎంత వస్తుంది? 2.5. ఓకే, అంతే కదా? 5.5 6 7 8, ఎస్, 2.5. ఎక్స్ మైనస్ వై, సారీ 8 మైనస్ 2.5 వస్తుంది. మరి ఇదెంత వస్తుంది? 6 మైనస్ 5.5 అంటే 0.5 వస్తుంది, సారీ. నెక్స్ట్ 7 మైనస్ 10 -3 వస్తుంది. నెక్స్ట్ 1 మైనస్ 2.5 అంటే -1.5 వస్తుంది, కరెక్ట్? ఎస్. నెక్స్ట్ 3 మైనస్ 7 -4, 3 minus 1, 3 minus 1, 2, 10 minus 9, 1, 5 minus 4, 1. Next is 3 minus 2.5 అంటే 0.5 వస్తుంది. 9 minus 8, 1. కరెక్ట్ చేసిన క్యాలిక్యులేషన్? ఎస్, దిస్ ఇస్ 0.5 అండి. 3 minus 2.5, 0.5. ఓకే, ఇప్పుడు నేను దీన్ని స్క్వేర్ చేస్తాను. స్క్వేర్ చేస్తే 2.5, దిస్ ఇస్ 6.
దిస్ ఈజ్ 6.25 రాస్తున్నాను, క్యాలిక్యులేట్ చేశాను. ఇది 0.25, ఇది 9 అవుతుంది. 1.5 దిస్ ఇస్ 2.25 అవుతుంది. 4ది 16 అవుతుంది. ఇది 4, ఇది 1, 0.25 1. మనకి ఏమేం కావాలి? సమ్మేషన్ డి స్క్వేర్, అంటే వీటన్నింటిని యాడ్ చేస్తే నాకు సిగ్మా డి స్క్వేర్ వాల్యూ 41 వస్తుంది. చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి వినండి బేట. మనకి ఎక్స్ కాలంలో, ఈ ఎక్స్ కాలంలో రిపీటెడ్ ర్యాంక్స్ ఏమున్నాయి? ఇన్ ఎక్స్ కాలంలో నాకు 16 అనేది 3 times రిపీట్ అయింది. 16 రిపీటెడ్ 3 times. కాబట్టి స్మాల్ ఎం ఎంత తీసుకుంటా? 3 తీసుకోవాలి. ఈ విధంగా. మరి వై కాలంలో ఏమేమి రిపీట్ అయినాయి నాకు? వై దగ్గర 6 రిపీటెడ్ ట్వైస్. 6 అనేది 6 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 times. అంటే నేను m ఈక్వల్ టు ఎంత తీసుకుంటా? 2. మరి వై కాలంలో ఇంకొకటి రిపీట్ అయింది, 13 రిపీటెడ్ హౌ మెనీ టైమ్స్ హియర్? 2 times. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఈ వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇస్ ఇట్ విజిబుల్? క్లియర్? ఎస్. ఇప్పుడు వీటన్నింటిని నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 1 minus 6 సిగ్మా డి స్క్వేర్ ఇస్ 41 ప్లస్ ఆఫ్ దిస్ ఇస్ వాట్? m క్యూబ్, అంటే ఇది తీసుకుంటా. 3 క్యూబ్ మైనస్ 3 ప్లస్ నెక్స్ట్ m క్యూబ్ అంటే ఎంత? దీనికి 2 క్యూబ్ మైనస్ 2, ఇంకొకటి కూడా తీసుకుంటున్నా ప్రిన్సిపుల్లో, ఎందుకంటే దీనికి 2 క్యూబ్ మైనస్ 2 divided by 12 divided by 12 divided by 12 total divided by n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ర్యాంక్స్ 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10 క్యూబ్ మైనస్ 10. దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే నాకు ఎంత వచ్చింది అని అంటే 0.733. కావాలంటే ఒక్కసారి క్యాల్సీలో చెక్ చేసుకోండి. ఈ విధంగా ఈక్వల్ ర్యాంక్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. బట్ ఈ ఫార్ములాలో ఇంకొక టర్మ్ తీసుకుంటా, m క్యూబ్ మైనస్ m. ఎందుకని? నాకు ఇక్కడ 16కి తీసుకున్న m ఈక్వల్ టు 3 అండ్ 6కి తీసుకున్న m ఈక్వల్ టు 2, 13కి తీసుకున్న m ఈక్వల్ టు 2. ఈ విధంగా తీసుకోవాలండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, అర్థం కాకపోయినా వీడియోని 1కి 2 సార్లు చూడండి. ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. కింద మీకు పిఎస్ గ్రూప్ ఉంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.